बच्चों, आप सबको जय मसीह। హాయ్ పిల్లలు, మీ అందరికీ వందనాలు. कैसे हो आप सभी को? ఎలా ఉన్నారు మీ అందరూ? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుడి దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो ना? మీ అందరూ స్టోరీ వింటున్నారు కదా? पिछले संडे की कहानी सुने हैं सभी? పోయిన ఆదివారం స్టోరీ అందరూ విన్నారా? सभी को याद है? అందరికీ గుర్తుందా? तो एक क्वेश्चन मैं पूछ रही हूँ। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. तो उस बच्चे को उस टोकरी में रख के नदी में छोड़े हैं ना? అయితే ఆ పిల్లవాడిని జమ్ముపెట్టులో ఉంచి నదిలో వదిలేశారు కదా? तो उसके पीछे कौन फॉलो किया है? అయితే అతని వెనకాల ఎవరు వెళ్ళారు? उसका नाम क्या है और वो उस बच्चे को क्या होगा? वो नीचे कमेंट कीजिए। ఆమె పేరేటి, ఆమె ఆ పిల్లవాడికి ఏమవుతుంది అది కింద కామెంట్ పెట్టండి. तो उसकी अपनी माँ उस बच्चे को ले जाकर दूध देकर परमेश्वर के बारे में उनको बोलते हुए उनको बड़ा किए है। అయితే తన సొంత తల్లి ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయన పాలిచ్చి దేవుడి కోసం చెప్తూ పెంచింది. तो वो बड़े होने के बाद उसको राजकुमारी के पास ले आकर उधर छोड़ दिए हैं। అయితే అతను పెద్దవాడు అయిన తర్వాత రాజకుమార్తె వద్దకు తెచ్చి విడిచిపెట్టింది. तो राजकुमारी उसको एक नाम दी है। అయితే రాజకుమార్తె ఆయనకు ఒక పేరు పెట్టింది. ये बच्चा मेरे को पानी में से मिला है, इसीलिए मैं इसको मोशे बोल के बुलाएंगे। ఇతడు నాకు నీటిలో నుండి దొరికాను గనుక ఇతడి పేరు మోషే అని పిలుస్తానని చెప్పింది. तो राजकुमारी ने उस बच्चे को अच्छे से सभी पढ़ाई, राजा के बेटे को कैसे कैसे विद्या की ज़रूरी है और सभी उस बच्चे को सिखाई है। అయితే ఆ రాజకుమార్తె ఆ పిల్లవాడికి ఎంతో చదివించి ఇంకా రాజకుమారుడికి కావాల్సిన విద్యలన్నీ ఆయనకి నేర్పించింది. तो वो बच्चे भी उस सबको अच्छे से सीखा है। ఇంకా ఆ పిల్లవాడు కూడా అవన్నీ ఎంతో బాగా నేర్చుకున్నాడు. तो उस बच्चे को पहले से मालूम है कि वो राजकुमारी का बेटा नहीं है बोल के। అయితే ఆ పిల్లవాడికి ముందు నుంచే తెలుసు ఆయన రాజకుమార్తె యొక్క కుమారుడు కాదని. और मैं एक हेब्रू का लड़का हूँ बोल के भी पता है। ఇంకా నేను ఒక హెబ్రీయుడిని అని కూడా ఆయనకు తెలుసు. तो वो इजरायलियों को हमेशा प्यार करता था। అయితే ఆయన ఇజ్రాయెల్కి ఎంతో ప్రేమించేవాడు. उन लोगों को दुख नहीं दिलाता था। వాళ్ళకి దుఃఖపెట్టేవాడు కాదు. बहुत अच्छे से उनको देखभाल करता था। ఎంతో బాగా వాళ్ళని చూసుకునేవాడు. वो अपने राजमहल से बाहर आके अपने प्रजा के पास जा रहा था। అయితే అతడు రాజభవనంలో నుండి బయటికి వచ్చి తన ప్రజల యొద్దకు వెళ్తుండగా तो वो जाते हुए देखा है कि एक मिस्र देश वाला आदमी एक हेब्री आदमी को मारते हुए देखा। అయితే ఆయన వెళ్తుండగా ఇలా చూశాడు, ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొడుతూ ఉన్నాడు. तो इसने गया है, అయితే ఆయన వెళ్ళాడు. उस हिब्री को बचाने के लिए ఆ హెబ్రీయుడిని కాపాడడానికి वो उस मिस्र देश वाले आदमी को मार डाला। ఆయన ఆ ఐగుప్తీయుడిని చంపేశాడు. मार डाल के उधर ही दफना दिया। చంపేసి అక్కడే పాతి పెట్టేశాడు. और वो सोचा है कि मैं अभी यहाँ पर मार डाला हूँ ना, कोई भी नहीं देखा है बोल के सोचकर उधर से चले जाए। అయితే నేను ఇలా చేశాను, ఎవరు చూడలేదు కదా అని అనుకుని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. तो दूसरा दिन ही అయితే ఆ తర్వాత రోజే वो फिर से अपनी प्रजा के पास जा रहा था। మళ్ళీ అలా అతడు వెళ్తూ ఉండగా तो वहाँ पर दो हेब्रियों ने आपस में लड़ाई कर रहा था। అయితే అక్కడ ఇద్దరు హెబ్రీయులు ఒకరితో ఒకరు పోట్లాడుతూ ఉన్నారు. तो ये उनके पास जाकर, भाइयों में तुम ऐसे क्यों झगड़ा कर रहे हो? అయితే ఈయన అక్కడికి వెళ్ళి సహోదరులైన మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారని, ऐसे झगड़ा मत करो बोल के उन लोगों को डांटेंगे। అలా పోట్లాడొద్దని వాళ్ళకి గర్దిస్తాడు. तो उनमें से एक आदमी गुस्सा होकर मोसेस से ऐसे बोलेगा, అయితే వాళ్ళలో ఒక మనిషి కోపంతో ఇలా అంటున్నాడు, क्या तुम मेरे को बोलने आए हो यहाँ पर? ఏంటి నువ్వు ఇలా నాకు ఇలా చెప్పడానికి వచ్చావా ఇక్కడికి? क्या तुम हमारे ऊपर नायक नहीं हो? నువ్వు మా మీద నాయకుడు కాదు. और तुम क्या कल उस इजिप्टियन को जैसे मार डाले हो वैसे हम लोग को भी मार डालोगे क्या? ఇంకా ఏంటి నువ్వు నిన్న ఆ ఐగుప్తుడిని చంపేసినట్టుగా మాకు కూడా చంపేస్తావా? ऐसे बोल के मोसेस से बोला है। ఇలా మోషేతో ఆయన అంటున్నాడు. तो तुरंत मोसेस ये बात सुनकर बहुत डर गया। అయితే మోషే ఈ మాట విని ఎంతో భయపడిపోయాడు. क्या उस समय तो उधर कोई भी नहीं था? ఏంటి అక్కడితో ఆ సమయంలో ఎవరూ లేరు, कोई भी नहीं देखा है बोल के मैं सोचा हूँ ना। ఎవరు చూడలేదని నేను అనుకున్నా కదా.
क्या इन लोगों को पता चल गया है? ఏంటి వీళ్ళందరికి తెలిసిపోయిందా? अगर ये विषय राजा को भी पता चलेगा तो राजा मेरे को जेल में डाल देगा। అయితే ఈ విషయం రాజుకు కూడా తెలిసిపోతే రాజు నన్ను చెరసాలలో వేసేస్తాడు. ऐसे बोल के वो सोचते हुए बहुत डर गया। ఇలా ఆలోచిస్తూ ఆయన ఎంతో భయపడిపోయాడు. तो वो फिर उधर से वो रात में ही उधर से भाग गया। అయితే ఆ రాత్రి వేళ సమయంలోనే అక్కడి నుండి ఆయన పారిపోయాడు. तो मिस्र देश को पार करने के बाद पूरा ही रेगिस्तान है। అయితే ఐగుప్తుని దాటాక అంతా ఎడారి. तो वो अकेले ही रेगिस्तान में प्यास से भूखा से अकेले ही वैसे चलते 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 बहुत दूर गया। అయితే అతడు ఒంటరిగానే ఎంతో ఆకలి దప్పుకులతో నడుస్తూ నడుస్తూ ఒంటరిగా పయనించాడు. बहुत दूर उस रेगिस्तान में यात्रा करने के बाद చాలా దూరం ఆ ఎడారిలో పయనించిన తర్వాత एक देश आया है। ఒక దేశం వచ్చింది. वो उस देश में गया है। ఆయన ఆ దేశంలోకి వెళ్ళాడు. उस देश का नाम है मिद्यान। ఆ దేశం పేరు మిద్యాను. तो वहाँ पर एक कुआं था। అయితే అక్కడ ఒక నొయ్యి ఉంది. तो ये जाकर उस कुएं के पास सिर घूम के गिर गया है। అయితే ఆయన ఆ నొయ్యి దగ్గరికి వెళ్ళాక తల తిరిగి పడిపోయాడు. तो क्यों ऐसे सिर घूम के गिर गया है? అయితే ఎందుకు ఆయన ఇలా తల తిరిగి పడిపోయాడు? बहुत दूर बिना पानी पीते हुए बिना खाते हुए रेगिस्तान में उस धूप में वो चलते हुए आया था, इसीलिए वो थक कर वहाँ पर सिर घूम के गिर गया। చాలా దూరం ఆయన కొంచెం కూడా ఏమి తినకుండా కొంచెం కూడా ఏమి తాగకుండా నడుస్తూ ఆయన చాలా అలసిపోయి అక్కడ పడిపోయాడు. तो वहाँ पर जाने के बाद वहाँ पर गिरने के बाद थोड़ा देर के बाद थोड़ा सा अच्छा हवा थोड़ा ठंडापन उसको लगने से थोड़ा शांति आया। फिर उसके बाद फिर वो उठ बैठा है। అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా చల్లటి గాలి చల్లటి వాతావరణం ఆయనకి తగిలినప్పుడు ఆయన లేచి కూర్చున్నాడు. फिर वहाँ पर कुआं था तो उस कुआं में से पानी लेके अपने मुंह धोकर थोड़ा सा पानी पिया। కొంచెం సేపటి తర్వాత అక్కడ ఉన్న నొయ్యిలో నుండి నీళ్ళు తీసి ఆయన తాగాడు. तो यहाँ पर हम एक देख सकते हैं అయితే ఇక్కడ మనం ఒక చూసుకోవచ్చు. परमेश्वर जिसे चुने हैं దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో अपने बच्चों को रक्षा करने के लिए తన పిల్లల్ని రక్షించడానికి उन लोगों को कैसे भी स्थिति में भी बचाएंगे, వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల నుండి అయినా రక్షిస్తాడు. क्योंकि बाइबल में लिखा हुआ है ना, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా, अपने बच्चे को बचाने के लिए वो ना ऊँगेगा या सोएगा। తన పిల్లల్ని కాపాడడానికి ఆయన కొనుకడు నిద్రపోడు. तो वैसे ही आज दिनों में भी అలాగే ఈ దినాల్లో కూడా हमको మనల్ని और जो परमेश्वर के ऊपर विश्वास किए हैं उन सभी को ఇంకా ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ కూడా परमेश्वर बचाते हुए रहेंगे। దేవుడు రక్షిస్తూ ఉంటాడు. तो क्या हम सब परमेश्वर के ऊपर विश्वास रखते हैं అయితే మనం అందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతాం, और उसकी पहरा को पाते हैं? ఇంకా ఆయన కాపుదలను పొందుకుందామా?